రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపైన మనతో స్పందించడానికి నుడా చైర్మన్ అయినటువంటి ద్వారకానాథ్ ఉన్నారు. వారి మాటలను తెలుసుకుని ప్రయత్నించేద్దాం. నమస్కారం అండి. చెప్పండి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు అభివృద్ధి ఎట్లా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభజన ఏ విధంగా ఉండబోతుంది ఎన్నికలు? ఎస్పెషల్లీ నెల్లూరు పుట్సాం నెల్లూరు జిల్లా అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్డ. ఏదైతే కడపతో సమానంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కడప జిల్లాకి సంబంధించి ఆయన అక్కడ పుట్టి అక్కడ పెరిగి అక్కడ ఉన్నారో అదే స్థాయిలో అంత బలమైనటువంటి జిల్లా రెండోది ఉంది అంటే మాకు రెండే కడప అవుద్ది. ఈ రాష్ట్రంలో నెంబర్ 1 నెల్లూరు పుట్సాం నెల్లూరు జిల్లా. అంత బలమైనటువంటి జిల్లా. ఈరోజు అన్ని రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే ముందుకు వెళ్తుందో నెల్లూరు జిల్లా కూడా మాకు సంబంధించి మా చిన్నప్పటి నుంచి ఒక చిరకాల కోరిక అయినటువంటి పెన్నా బ్యారేజీ కానీ అలాగే సంగం బ్యారేజీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఒక తీరని కళ. ఆ కళని సాకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి సాగునీరన్నింటినీ కూడా మంచినీరుని కూడా ఆ విధమైనటువంటి ప్రజలందరికీ అందించే అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా సంక్షేమానికి అభివృద్ధికి ప్రజలకి సంబంధించి ఏదైతే ఆయన ఒక కంకణబద్ధుడై పనిచేస్తున్నాడో ఖచ్చితంగా 2024 రేపు ఏప్రిల్లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో తిరిగి మళ్ళీ పునరావృతం. 2019లో ఏ విధంగా అయితే ఒక సంచలనం జరిగిందో ఆయన రికార్డుని మళ్ళీ ఆయనే బ్రేక్ చేసుకునే విధంగా 151కి మించి ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేదానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కానివ్వండి అలాగే వారికి సంబంధించిన ప్రతి ఒక్కరం కూడా ఆ టైం కోసం ఆ డేట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. సంబంధించి గతంలో అన్ని వైఎస్ఆర్సీపీ గెలిచిన సందర్భం ఈసారి కఠిన పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు అంటారా? చాలామంది టీడీపీలోకి వెళ్ళారు వైసీపీ నాయకులు. ఎలా ఉండబోతున్నాయి సార్ పరిస్థితి? నెల్లూరు జిల్లాకి సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గతంలో ఏ విధంగా అయితే 10కి 10 కొట్టామో ఈసారి కూడా 10కి 10 సీట్లు 100కి 100% కొట్టబోతా ఉన్నాం. అందులో వెళ్ళినటువంటి నాయకులు 4 అయితే 400 మంది అయితే మాకు ఉన్నారో వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో వందల వేల మంది కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు. వెళ్ళిన 4 నాయకుల వల్ల ఆ జిల్లాకి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఎటువంటి నష్టం లేదు. ఖచ్చితంగా 10కి 10 సీట్లు గెలుస్తున్నాం. ఎవరైతే పార్టీ వీడి వెళ్ళారో 2024 తర్వాత ఎందుకు వెళ్ళామా అని లబోదిబో కొట్టుకునే రోజులు మనం కళ్ళారా చూస్తాం. పార్టీ కోసం మీరు గతంలో ఎంత కృషి చేశారు, దానికి తగ్గట్టుగా ఈరోజు ఒక ప్రతిష్టాత్మకమైన నుడా చైర్మన్ కూడా నియమించారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ముఖ్యమంత్రి గారు మీకు ఇస్తున్న ప్రాధాన్యత కూడా గత 12 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా ఫుల్ టైమ్గా పనిచేస్తూ ఉన్నా. దానిలో దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మా జిల్లాలో ఇప్పటిదాకా ఎవరికి ఒక వైశ్య కమ్యూనిటీకి సంబంధించి ఇవ్వనటువంటి పదవి నుడా చైర్మన్గా ఇవ్వడం చాలా సంతోషం. అదేవిధంగా మాకు సంబంధించిన ఇప్పటిదాకా ఆ జిల్లాలో ఎంతమంది ఎన్ని సేవలు చేసినా కూడా ఇతర పార్టీలకి నాకు వచ్చినటువంటి ప్రాధాన్యత, నాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి సాన్నిధ్యం కానివ్వండి, ఆయన నా మీద చూపిస్తున్నటువంటి ప్రేమ కానివ్వండి, ఈ జిల్లాలో ఎక్కడా కూడా నెల్లూరు జిల్లాలో ఎవరి మీద కూడా ఏ ఇతర పార్టీ నాయకులు కూడా చూపించలేనటువంటి పరిస్థితి. అంత ప్రేమ అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారితో మేమున్నాం, ఆయన మాతో ఉన్నారు. అందరూ కూడా ఏకమవుతున్నారు. శర్మిల కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ రెడ్డి ఎటువంటి అభివృద్ధి లేదంటూ శర్మిల గారి ఎఫర్ట్ కానీ అంటే రాబోయే రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు శర్మిల వెంట నడిచే షర్మిలమ్మ గారు కానివ్వండి, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే మన పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళందరూ ఏకమైనా కూడా ఓటర్ అనే వ్యక్తి ఒక డిసైడ్ అయిపోయి ఉన్నాడు. ఖచ్చితంగా వీళ్ళు ఎంతమంది మహాకూటమిగా రూపాంతరం చెందినా కూడా ఓటర్ మధ్యలో ఉన్నటువంటి గుర్తు ఫ్యాను ఖచ్చితంగా రేపు 24లో ఆ ఫ్యాన్ మీద ఓటు వేస్తారు. 151కి మించి మళ్ళీ కూడా సాధించబోతా ఉన్నాం. చెప్పండి, విద్యా విధానం పట్ల చాలా ప్రశంసలు అయితే వస్తున్నాయి మీ యొక్క పార్టీ పైన. ఈ విద్యా విధానం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక రూపురేఖలు అయితే తీర్చిదిద్దింది అంటున్నారు. నిజంగా ఈరోజు విద్యా విధానంలో మార్పులు జరిగాయి? విద్యా విధానానికి వైద్యానికి ఈ రాష్ట్రం వంకే భారతదేశం అంతా తిరిగి చూస్తూ ఉంది. అంతటి అద్భుతమైనటువంటి విద్యని వైద్యాన్ని అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా పేద ప్రజలకు సంబంధించి ఒక పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థలో డబ్బున్నటువంటి విద్యార్థులు ఏదైతే విధంగా చదువుకునే విధంగా ఈనాడు ఈ యొక్క మున్సిపల్ హై స్కూల్స్కి నాడు నేడు కింద కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి మా బిడ్డలందరూ కూడా
ఇంగ్లీష్లో చదువుకోవాలి, వాళ్ళకి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా బాత్రూమ్స్ కానివ్వంచి, అలాగే స్టాండింగ్ కానించి, రూమ్స్ కానించి, వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాబొరేటరీస్ కానివ్వండి, ఫుడ్కి సంబంధించి కానీ ఎవ్రీథింగ్ ఒక టైం టేబుల్ లాగా ఇచ్చి ఆ విద్యా విధానాన్ని ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కని విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారనడంలో అతిశయోక్తి లేదు. ఎన్ని రిజల్ట్ కూడా మనందరం కూడా చూడబోతా ఉన్నాం. చెప్పండి, ముఖ్యమంత్రి గారి గురించి ఒక్క మాటలో, ద్వారకానాథ్ గారి గురించి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఈ భారతదేశానికి సంబంధించి ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సంక్షేమ పథకాలు చేయొచ్చా, ఇంత సంక్షేమాన్ని మన ప్రజలకు అందించవచ్చా అన్న చేసినటువంటి ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏదైతే అనుకుంటారో దాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. ఆ సాధించే క్రమంలో ఎన్ని ఇబ్బందులైనా కూడా ఆయన ఎదుర్కొంటాడు. అలా కరోనా వచ్చినా ఏ విధంగా అయితే ఈ ప్రజలకు సంబంధించినటువంటి సేవ చేశారో అంతకు మించి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆయన అనుకున్నది ప్రజలు సంక్షేమం, అభివృద్ధి మీదే ఆయన దృష్టి అంతా ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి నాయకుడి దగ్గర పనిచేయడం అన్నది మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం.